జోగి రమేష్ అరెస్ట్ సక్రమమా అక్రమమా? ఈ కేసు కోర్టులో నిలబడుతుందా? నిజంగా జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం దందా కొనసాగిందా? ఇంత సడన్ గా జోగి అరెస్ట్ జరగడానికి కారణం ఏమిటి? చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే జోగి రమేష్ అరెస్టా? ఆంధ్రప్రదేశ్లో పాలక ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలకు కారణమవుతున్న ఈ నకిలీ మద్యం కేసు ఎటువైపు వెళుతోంది? వాచ్ దిస్ స్టోరీ. రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మొలకల చెరువు కల్తీ మద్యం కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. కల్తీ మద్యం తయారీలో ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో ఆదివారం తెల్లవారుజామున విజయవాడ ఇబ్రహీంపట్నంలో గల జోగి రమేష్ ఇంటికి పెద్ద సంఖ్యలో ప్రత్యేక దర్యాప్తు టీం అధికారులు పోలీసులు చేరుకున్నారు. నోటీసులు ఇచ్చిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు. ఇక జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు రాముని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయన ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లుగా ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు పోలీసులకు తెలిపారు. జోగి రమేష్ ప్రోద్బలం మేరకే తాను నకిలీ మద్యం తయారు చేసినట్లుగా ఆయన పోలీసులకు తెలిపారు. జోగి రమేష్ తనకు 3 కోట్ల రూపాయలు సాయం చేస్తాను అని హామీ ఇచ్చారు అని చెప్పుకొచ్చారు. ఆ డబ్బుతోనే ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లుగా జనార్దన్ తన స్టేట్మెంట్లో తెలిపారు. జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలోనే అంటే 2023లోనే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని ప్రారంభించాము అని జనార్దన్ రావు రాతపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే తాను ఆఫ్రికా వెళ్లే ముందు అనగా అక్టోబర్ 23వ తేదీన ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి వెళ్లినట్లుగా కూడా జనార్దన్ రావు పోలీసులకు తెలిపారు. దీంతో సిట్ బృందం దీనికి సంబంధించిన సీసీటీవీ కెమెరా దృశ్యాలను సేకరించింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు జోగి రమేష్ ఇంటికి వెళ్లి ఆయన్ను అరెస్ట్ చేశారు. అయితే ఈ వ్యవహారంలో కీలక వ్యక్తి అయిన టీడీపీ తంబళ్లపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అని దక్షిణాఫ్రికాలో ఉన్నట్టు తెలుసుకున్న ఎక్సైజ్ పోలీసులు బెంగళూరులో దిగగానే అరెస్ట్ చేయాలి అని భావిస్తున్నట్లుగా వెల్లడించారు. నకిలీ మద్యం కేసులో మొత్తం 23 మందిని గుర్తించిన అధికారులు జయచంద్రారెడ్డిని 17వ ముద్దాయిగా చేర్చారు. నకిలీ మద్యం వ్యవహారం బయటకు వచ్చిన తరువాత తెలుగుదేశం వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్నారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే అంటోంది వైసీపీ. ఇక కాశీ బుగ్గ ఘటన ప్రజలు మర్చిపోవడానికే ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తోంది అంటోంది. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే వైసీపీ నాయకులను బలి చేస్తోంది అని ఆ పార్టీ ఆరోపిస్తోంది. చంద్రబాబు అరెస్టు సమయంలో కొందరు వైసీపీ నాయకులపై టీడీపీ కక్ష పెంచుకుంది అని, ఆ టార్గెట్ తోనే అరెస్టుల పర్వం కొనసాగుతోంది అని ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ కేసులో నిందితులుగా పట్టుబడ్డ జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు తమ పార్టీ వాళ్ళు కాదు అని, వైసీపీ నుంచి వచ్చిన కోవర్టులు అని, స్లీపర్ సెల్స్ అని తెలుగుదేశం పార్టీ రివర్స్ కౌంటర్ వేస్తోంది. మరోవైపు జనార్దన్ చేసిన ఆరోపణలు ఇదివరకే తోసిపుచ్చారు జోగి రమేష్. తన ప్రమేయం లేదు అని తేల్చి చెప్పారు. అక్రమంగా తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శించారు. నకిలీ మద్యం తయారీ, పంపిణీ, అమ్మకాలపై రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే తాను వివరణ ఇచ్చాను అని, నకిలీ మద్యంతో తనకెలాంటి సంబంధము లేదు అని, ఏ విచారణకైనా తాను సిద్ధమే అని స్పష్టం చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రమాణం కూడా చేశారు. మద్యం కేసులో వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్టు కావడం కొత్తేమీ కాదు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇదే కేసులో మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. ఇక మొలకల చెరువు కల్తీ మద్యం వ్యవహారం వైఎస్ఆర్సీపీని చుట్టుముట్టింది. చిత్తూరు జిల్లాకు చెందిన మరికొందరు నాయకులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుడుభుజం లాంటి వారిని అదుపులోకి తీసుకుంటారు అని చెబుతున్నారు. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉచ్చు పన్నుతున్నారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.